ఇప్పుడు మనం ఏడికి పోదాం? చెప్పు తెగిపోద్ది. అమ్మా మన ఇంటికి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉందామా, చాలా బొమ్మలు ఉన్నాయమ్మా. సరేలే అబ్బి. రేయ్ యాడికి తీసుకుపోతాండావు? రారా చెప్తాను. రేయ్ ఏంద్రా ఇది? సీమ సరుకురా, ఒంటికి బాగుంటది. పనిచేసి ఇక్కడ సార్ నిన్ను ఇచ్చినారు, 1 వారంగా తాగుతున్నా, చాలా బాగుంటది. తాగు తాగు తాగు. రేయ్ కొంచెం వీరా. ఏయ్ మెరుపుతిగా. ఏందిరా కందిరిగా? బాగా భోంచేయండి అమ్మా, మొహమాట పడకుండా తినండి. బాగుండదమ్మా. గోట్స్ హావ్ కమ్ ఫర్ సాక్రిఫైస్. గొర్రెలు బిర్యానీ ఎగబడి తింటున్నాయి చూసావా? అదిగో పెద్ద గొర్రె తలాడిస్తుంది చూడు. ఆ కొండే గత అనుకున్న వాళ్ళందరినీ కిందకి దించేసామని. దిగిన వాళ్ళు ఇక్కడే ఉండాలని ఆశపడాలి. మీ అందరికీ చాలా సంతోషమైన విషయం. ఇదే మాదిరి రాతి గోడలు, కాంక్రీట్ కప్పు, బాత్రూమ్ వసతితోటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు వస్తుంది. అవునయ్యా. అది మాత్రమే కాదు, పక్కనే పాఠశాల, ఆస్పత్రి అన్నీ ఉంటాయి. అందరూ సంతోషంగా ఉండొచ్చు. ఒక్కొక్క ఇంటి విలువ 3 లక్షల రూపాయలు. అంత డబ్బుకి మేము ఏడకపోవాలా? మీరు డబ్బేమి ఇవ్వక్కర్లేదు, ఇవన్నీ ఉచితంగా మేం మీకు ఇస్తాం. తర్వాత ప్రతి ఇంట్లోనూ టీవీ, మిక్సీ, గ్రైండర్, గ్యాస్ పొయ్యి, సోలార్ కరెంటు అన్నీ ఉంటాయి. అయ్యా ఇవన్నీ మాకేనా? అన్నీ ఎడికే వస్తాయా? ఇక్కడ కాదు, కింద, కొండ కింద. ఏంటి గజేంద్ర, ఏం అర్థం కావట్లేదు. ఏంద్రా కొండ కింద మాట్లాడుతున్నారు? ఏంది గజేంద్ర ఇట్టా తిరుక్కున్నారు? ఐ టోల్డ్ యూ ఈజ్ ఎ బార్న్ లీడర్. కింద ఏం మాట్లాడుతున్నారయ్యా? బ్యానర్లతో చెట్టు పీకేసి ఏదో చోట నాడుతానంటారేంటయ్యా? మిమ్మల్ని దేవుళ్ళని నమ్మాం కదయ్యా, ఇట్టా మాట్లాడుతున్నారేటి? అరే మీ మంచిగా కదమ్మా చెప్తున్నాం. కింద మీకు ఇల్లు కట్టిస్తాం, వచ్చి వసతిగా ఉండమంటే వద్దని మూర్ఖంగా మాట్లాడతారేంటి? ఇక్కడ మీకే వసతులు ఉన్నాయి. ఇక్కడ వసతి లేదని ఎవడయ్యా నీకు చెప్పింది? వసతి అన్నది బతికే చోట్లో కాదు, బతికే పద్ధతిలో ఉంటుంది. నువ్వు చేసిందేదో కాస్త మంచి అయితే ఏం చెప్పినా వింటారనుకున్నా. ఇలా చూడండి, కిందికి వచ్చారంటే మీ పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటారు, మంచి స్థితికి వస్తారు. అరే మీకు సహాయం చేస్తాం అనుకుంటే ఏందయ్యా సహాయం? అందరినీ ఇంటించి తరివేసి పిచ్చగాళ్ళం చేయటమా నీ సహాయం? ఏదో ఒక రోజు నీ అన్నం తిన్నావన్న ఒకే ఒక కారణంతో నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాం. ఈ పని మీద ఇంకోసారి కొండకాడి కూడా రావడానికి లేదు, చంపి పాతేస్తాం.